హాయ్ బ్రో. అండి బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది కదా. అవునండి. మరి ఎలా అనిపిస్తుంది మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ పరంగా బాలకృష్ణ గారి క్రేజ్నే సినిమా వాడుకుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే గేమ్ చేంజర్ అటు చూస్తే 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. హైప్ అది కాకుండా ఇటుపక్క సంక్రాంతికి వస్తున్నాం. అసలు పోటీలో లేని సినిమా ఒక్క పాటతో పోటీలో వచ్చి కూర్చునింది. అంటే ఎక్కడ పట్టినా గోదావరి గట్టిన సాంగ్ వినిపిస్తుంది కాబట్టి కొంచెం పబ్లిసిటీ పరంగా డాకు మహారాజ్ ఇంకా స్పీడ్ పెంచితే, అంటే ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తారు కదా నిన్న సాంగ్ పాపతో, ఆ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. అది కాకుండా బాలకృష్ణ గారి సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. అఖండలో పాప, మన భగవత్ కేసరిలో కూడా పాపతో, దీంట్లో కూడా పాపతో, ఆయన సెంటిమెంట్ పరంగా కూడా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నా అభిప్రాయం అండి. ఎలా అనిపించింది నిన్న చిన్ని చిన్ని అనే సాంగ్ కూడా బాగా అనిపించింది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇప్పుడు చాలా సూపర్ హిట్ లో ఉన్నారు. ఏ హీరోకి లేనంత క్రేజ్ లో, ఏ హీరో అంటే సీనియర్ హీరోస్ లో వరుసగా అన్స్టాపబుల్ తో అన్ని హిట్ కొట్టారు కదా బాలకృష్ణ గారు. దీంతో కూడా ఆయన హిట్ అనేది కంటిన్యూ అవుతుంది అని నా అభిప్రాయం. అంతకుముందు ఒక టీజర్ రిలీజ్ చేశారు, దాంట్లో గుర్రం పైన ఒక డాకు మహారాజ్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు తమన్ బీజిఎం తో. అంటే ఇలా ఉండబోతుంది బాలకృష్ణ గారు స్టిల్ అని ఒక ఏఈలో చూపించారు. ఆ గెటప్ లో అయితే బాలకృష్ణ గారు అద్దరు కొట్టేశారు నాన్ స్టాప్ గా. ఇప్పుడు ఇంకొకటి బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన సినిమా బరిలో ఉన్నా కూడా వెంకటేష్ గారితో కలిసి ఆహాలో ఇంటర్వ్యూ చేశారు కదా, హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి సినిమాలంటే పోటీ విపరీతంగా ఉంటాయి ఫ్యాన్స్ మధ్య. కానీ ఫ్యాన్స్ వార్ జరగకుండా మేమంతా ఒకటే, మరి ఇద్దరు సినిమాలు ఆడాలని వాళ్ళిద్దరు కూర్చొని ఇంటర్వ్యూ చేశారు కదా, హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారికి అంటున్నారు. అంటే ఈ ఓవరాల్ గా మూవీ గురించి వెయిటింగ్ గా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది కంపల్సరీ. నిన్న మీరు ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ గారే చెప్పారు, వాల్తేరే వీరయ్య తీసిన బాబీ గారు చిరంజీవి గారి కన్నా బాగా చూపించారు బాలకృష్ణ అని. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్వాలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే ఫస్ట్ అవుట్పుట్ చూసేదే ప్రొడ్యూసర్ కాబట్టి బాలకృష్ణ గారి క్రేజ్ ఇంకా అమాంతం పెరిగిపోతుందని నా అభిప్రాయం. మొత్తానికి ఈగర్లీ వెయిటింగ్ డాకు మహారాజా. ఈ 3 సినిమాలు వేరే వేరే జోనర్లో ఉన్నాయి కాబట్టి 3 సినిమాలు బాగా ఆడతాయని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ.